ప్రపంచానికి తెలియని స్వామి వివేకానంద జీవితంలోని కష్టాలు, ఆయన ఎదుర్కొన్న సవాళ్ళ గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆరోగ్య సమస్యలు మరియు చిన్న వయసులోనే మరణం లాంటి విషయాలు ఈ వీడియో పూర్తయ్యేసరికి మనకు అర్థమవుతాయి. స్వామి వివేకానంద కేవలం 39 ఏళ్లకి కన్నుమూశారు. ఆయన మైగ్రేన్, అస్తమా, డయాబెటీస్, కాలేయం మరియు గుండె సంబంధిత సమస్యలతో సహా సుమారు 31 రకాల ప్రధాన అనారోగ్య సమస్యలతో పోరాడుతూనే దేశం కోసం పనిచేశారు. అలా ఉండగా సొంత దేశంలో ఎదురైన వ్యతిరేకత ఆయనను మరింత బాధపడేలా చేసింది. 1893 చికాగో ప్రసంగం తర్వాత ఆయనకు ప్రపంచవ్యాప్తపు గుర్తింపు వచ్చినప్పటికీ స్వదేశంలో కొందరు ఆయనను మోసగాడు అని విమర్శించారు. తన కష్టకాలంలో దేశం నుండి ఆశించిన మద్దతు లభించలేదని ఆయన బాధపడ్డారు. అలాగే ఆయన ఆర్థిక కష్టాలు కూడా ఎదుర్కొన్నారు. అయితే 1897లో భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు ఆయనకు ఘన స్వాగతం లభించినా తన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన ఆర్థిక సహాయం భారతీయుల కంటే ఎక్కువగా తన విదేశీ మిత్రుడైన మిస్ ముల్లర్ మరియు మిస్ సేవియర్ నుండి అందింది. ఆ తర్వాత 1899లో తన వృద్ధాప్యంలో ఉన్న తల్లి కోసం ఒక ఇల్లు కొనాలని భావించి పూర్తి డబ్బు చెల్లించినప్పటికీ సొంత దేశస్తులే ఆయనను మోసం చేసి ఆ ఇంటిని తనకు దక్కకుండా చేశారు. ప్రపంచానికి దారి చూపిన మహానుభావుడు తన తల్లికి ఒక నీడను ఇవ్వలేకపోయానని మనోవేదనకు గురయ్యారు. అయితే 1900 నాటికి ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించినప్పటికీ భారతదేశానికి తిరిగి రావడానికి అవసరమైన ప్రయాణ ఖర్చుల కోసం విదేశాలలో అనారోగ్యంతోనే ఉపన్యాసాలు ఇచ్చారు. మనం ఆయనను దేవుడిగా భావించిన ఆయన ఫోటోలకు పూజలు చేయడం సులభం, కానీ ఆయన ఆశయాల కోసం నిలబడడం, ఆయన పడిన కష్టాలను గుర్తించడం చాలా కష్టమని ఇక్కడ అర్థమవుతుంది.